హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మహిళలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు. త్వరలోనే మరో కొత్త పథకం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త పథకం ఏంటనేది వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలోని మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కారు. మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రేవంత్ సర్కారు అడుగులైతే వేస్తుంది. ఇక దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తుంది. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు ఎంతైనా ఖర్చు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం మరో సరికొత్త స్కీమును ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై ఫోకస్ పెట్టింది. ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మహిళా ఆర్థిక స్వలాభమునకు సహకరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలుస్తుంది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళల కోసం కొత్త స్కీము రూపకల్పనపై మరింత ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మహిళలకు ఆటో డ్రైవింగ్ నేర్పించే ఓ సంస్థ ఆ శాఖ ఉన్నతాధికారులను ఈ మధ్య కలిసింది. కాగా ఆటోల కొనుగోలుకు అయ్యే ఖర్చులు సగభాగం ప్రభుత్వమే భరించనుంది. ఈ మేరకు సర్కారు పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం సీఎం రేవంత్ దగ్గరికి వెళ్ళగా సానుకూలంగా స్పందించారని సమాచారం. సాధారణంగానే ఆటో డ్రైవింగ్ కొంత కష్టంగానే ఉంటుంది. అందుకే ఈ రంగంలో మహిళా డ్రైవర్లు అరుదు. అయితే ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పెరుగుతుంది. మన రాష్ట్రంలో జహీరాబాద్లో ఎలక్ట్రిక్ ఆటోల ఫ్లాట్ను ఏర్పాటు చేశారు. ఇక డీజిల్, సిఎన్జితో నడిచే ఆటోలతో పోలిస్తే ఎలక్ట్రిక్ ఆటోలను నడపడం చాలా తేలిక అని అంటున్నారు నిపుణులు. దీంతో ఆ కంపెనీ ఇప్పటికే కొంతమంది మహిళలకు కూకట్పల్లిలో డ్రైవింగ్ నేర్పిస్తుంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఈ పథకం ప్రారంభించేందుకు స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.